ఓం శాంతి. రాజయోగిని దాది ప్రకాశమణి గారు వీరెవరో కాదు, ఆధ్యాత్మిక జగత్తులో ప్రకాశించే ఒక అద్వితీయ నక్షత్రం. సంపూర్ణ విశ్వంలో ఒక గొప్ప ఆధ్యాత్మిక క్రాంతిని తీసుకువచ్చే మహనీయురాలు. తమ యొక్క వరదాని దృష్టి ద్వారా ప్రతి ఒక్కరికి వారి సత్య స్వరూపాన్ని సాక్షాత్కారం చేయించే సాక్షాత్కారమూర్తి. వారే ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క పూర్వ ముఖ్య ప్రశాసకురాలు దాది ప్రకాశమణి గారు. పేరుకు తగ్గట్టుగానే దాదీజీ లక్షలాది మంది జీవితాలలో జ్ఞాన ప్రకాశాన్ని నింపారు. సత్యత, సరళత, నమ్రత, మధురత వంటి ఎన్నో దైవీ గుణాలతో సుసంపన్నమైన దాదీజీ మహిళా లోకానికి ఒక ఆదర్శమూర్తిగా నిలిచారు. తమ యొక్క ప్రతిభావంతమైన నాయకత్వం ద్వారా లక్షలాది మందిని తమతో పాటు నడిపించి ఈ సంస్థ యొక్క ప్రతిష్టను మహోన్నత శిఖరాలకు చేర్చిన గొప్ప వ్యక్తి దాదీజీ. విలువలతో కూడిన నవసమాజ నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమించి తమ జీవితమంతా విశ్వ మానవాళి కోసమే అంకితం చేసిన మహాత్యాగి, తపస్వి మూర్తి దాది ప్రకాశమణి గారు. ఇలాంటి ప్రభావశాలి వ్యక్తిత్వం కలిగిన దాదీజీ యొక్క జన్మ 1922వ సంవత్సరంలో నాటి అఖండ భారతావనిలోని సింధ్, హైదరాబాదులో ఒక ఆధ్యాత్మిక సంపన్నమైన కుటుంబంలో జరిగింది. పుట్టుకతోనే పువ్వు పరిమళిస్తుందన్నట్లు చిన్నతనము నుండే దాదీజీ తమ యొక్క సరళ స్వభావంతో, మధుర వ్యవహారంతో ఆత్మిక సుగంధాన్ని వెదజల్లుతూ ఉండేవారు. బాల్యకాలము నుండే దాదీజీ చాలా భక్తి భావన కలిగి ఉండేవారు. శ్రీకృష్ణుడు అంటే చాలా ఇష్టం. ఎంతో ప్రేమతో శ్రీకృష్ణుని పూజిస్తూ ఆరాధిస్తూ ఉండేవారు. చిన్నప్పటి నుండి దాదీజీకి మీరా మాదిరిగా కావాలని తీవ్ర జిజ్ఞాస ఉండేది. సింధ్, హైదరాబాదులోనే దాదీజీ విద్యాభ్యాసం అంతా జరిగింది. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మెట్రిక్ వరకు చదువుకున్నారు. 1936 అనగా ప్రారంభ దశ నుండే దాదీజీ ఈ సంస్థ యొక్క సంపర్కంలోకి వచ్చారు. దీపావళి సెలవు రోజుల్లో వారి లౌకిక తండ్రి గారి ప్రోత్సాహంతో ఈ సంస్థ వ్యవస్థాపకులైన బ్రహ్మబాబా ద్వారా నడపబడుతున్న సత్సంగానికి వస్తుండేవారు. అప్పట్లో ఈ సంస్థ ఓం మండలి అనే పేరుతో పిలువబడుతుండేది. ఒకరోజు దాదీజీకి బ్రహ్మబాబా శ్రీకృష్ణుని రూపంలో సాక్షాత్కారం అవ్వటం జరిగింది. ఆ రోజు నుండే దాదీజీ తన జీవితానికి సంబంధించి సరైన నిర్ణయం తీసుకొని లౌకిక చదువుకు స్వస్తి చెప్పి బ్రహ్మబాబా ద్వారా స్థాపించబడిన ఓం నివాస్ అనే బోర్డింగ్ స్కూల్లో జాయిన్ అయ్యారు. అప్పటికి దాదీజీ వయస్సు 14 సంవత్సరాలు. లౌకికంగా వీరికి తల్లిదండ్రులు ముద్దుగా పెట్టిన పేరు రమ. స్వయం పరమాత్ముని ద్వారా లభించిన అలౌకిక పేరు ప్రకాశమణి. బ్రహ్మబాబా వీరిని ప్రేమతో కుమార్కా బచ్చి అని పిలిచేవారు. బ్రహ్మబాబా మరియు యజ్ఞమాత అయిన మాతేశ్వరి జగదాంబ సరస్వతి యొక్క దివ్యమైన పాలన పొందిన దాదీజీ ఇదియే తమ జీవితాన్ని శ్రేష్టంగా తయారు చేసుకునే మార్గమని పూర్తి నిశ్చయం ఏర్పరచుకున్నారు. నాటి నుండి దాదీజీ తమ సంపూర్ణ జీవితాన్ని విశ్వమానవాళి శ్రేయస్సు కోసం ఈశ్వరీయ సేవలో అంకితం చేశారు. ఆదిలో అనగా ఈ యజ్ఞం ప్రారంభ దశలో 14 సంవత్సరాలు అఖండ తపస్సు చేశారు ఈ దాదీలు. తత్ఫలితంగా క్రమేపీ దాదీజీ యొక్క ముఖంలో ఆ దివ్య తేజస్సు, ఆ పవిత్రత యొక్క ప్రభామండలం చాలా స్పష్టంగా కనిపించేది. యోగంలో కూర్చున్నప్పుడు దాదీజీ పూర్తిగా ఆ శివపరమాత్మని ప్రేమలో లీనమైపోయేవారు. ఆ అఖండ తపస్సు, ఆ యోగ సాధనయే దాదీజీని ఇంత ఉన్నత శ్రేణిలో నిలబెట్టగలిగింది. భవిష్యత్తులో దాదీజీ యొక్క పాత్రను ముందుగానే గుర్తించిన బ్రహ్మబాబా వీరికి సంస్థలో మహత్వపూర్ణమైన బాధ్యతలు అప్పగించి శిక్షణనిచ్చారు. బ్రహ్మబాబా చెప్పిన ప్రతి మాటను ఆ శివపరమాత్ముని ఆదేశంగా భావించి సంపూర్ణ నిశ్చయంతో జీవితములు అమలు చేసేవారు దాదీజీ. సదా హాజీ పాఠాన్ని పక్కా చేసుకున్నారు. ఈ విశేష గుణమే దాదీజీని మహోన్నత శిఖరాలకు చేర్చింది. దేశ విభజన అనంతరం ఈ సంస్థను ఈశ్వరీయ ఆదేశానుసారం 1950లో పాకిస్తాన్ నుండి భారతదేశంలోని ఆరావళి పర్వత శ్రేణుల్లో ఉన్న రాజస్థాన్లోని ఆబు పర్వతానికి మార్చడం జరిగింది. ఇదియే ప్రస్తుతం దీని అంతర్జాతీయ ముఖ్య కేంద్రంగా ఉంది.
1951 నుండి భారతదేశంలోని కొన్ని ముఖ్య పట్టణాల్లో ఈ సంస్థ యొక్క శాఖలు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో దాదీజీ చాలా ప్రాంతాల్లో సేవ చేయటం జరిగింది. ముఖ్యంగా ముంబై తదితర ప్రాంతాల్లో విశేషంగా సేవ చేసి సేవా కేంద్రాలను విస్తరింపచేయటంలో ప్రముఖమైన పాత్ర పోషించారు దాదీజీ. 1954లో జపాన్లో జరిగిన ద్వితీయ విశ్వధర్మ సమ్మేళనానికి బ్రహ్మబాబా ఈ సంస్థ తరపున 3 సభ్యులతో కూడిన ప్రతినిధి బృందాన్ని పంపించడం జరిగింది. అందులో దాది ప్రకాశమణిజీ, దాది రత్నమోహినీజీ, ఆనంద్ కిషోర్ దాదా ఉన్నారు. ఈ ప్రతినిధి బృందానికి దాది ప్రకాశమణి గారే నాయకత్వం వహించి చాలా విశేషంగా సేవ చేసి అచ్చట కూడా పరమాత్మ సందేశం తెలియజేసి వచ్చారు. డ్రామానుసారంగా 1969 జనవరి 18వ తేదీన బ్రహ్మబాబా తమ యొక్క సంపూర్ణ కర్మాతీత స్థితిని ప్రాప్తించుకొని ఈ భౌతిక దేహాన్ని వదిలి దివ్య ఫరిస్తాగా సూక్ష్మలోకానికి వెళ్ళిపోయారు. దేహాన్ని విడిచిపెట్టే ముందు బ్రహ్మబాబా ప్రకాశమణి దాది గారి చేతిలో చెయ్యి వేసి శక్తిశాలి దృష్టినిస్తూ ఆ దృష్టి ద్వారానే తమ యొక్క సర్వశక్తులను అంకితం చేశారు. ఆ రోజు నుండి ఈ ఈశ్వరీయ సేవా బాధ్యతను దాది ప్రకాశమణి గారికి అప్పగించారు. మొదటి నుండి ఆజ్ఞాకారిగా ఉన్న దాదీజీ మనస్ఫూర్తిగా సేవా బాధ్యతల్ని స్వీకరించారు. ఈ విధంగా 1969 నుండి 2007 వరకు అనగా 38 సంవత్సరాలు దాది ప్రకాశమణి గారే ఈ సంస్థకు అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా ఉండేవారు. బ్రహ్మబాబా అడుగులో అడుగు వేస్తూ మిగిలిన దాదీలందరి సహయోగంతో చిన్న మొక్కగా ఉన్న ఈ సంస్థను ఒక మహా వటవృక్షంగా తయారు చేశారు. దాది గారి సమర్థవంతమైన నేతృత్వంలో ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం మొత్తం 130 దేశాలలో 8,000కు పైగా సేవా కేంద్రాలు విస్తరించాయి. 5,000 మందికి పైగా సమర్పిత టీచర్ అక్కలను తయారు చేయటంలో దాదీజీ విజయవంతులయ్యారు. యజ్ఞ ఇతిహాసంలో గుల్జార్ దాది గారి పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. బ్రహ్మబాబా అవ్యక్తమైన తదనంతరం బాప్ దాదాలిరువురు అనగా శివబాబా మరియు బ్రహ్మబాబాలిరువురు కలిసి గుల్జార్ దాది గారి తనువులోనే వచ్చి జ్ఞానమురళి వినిపిస్తూ అలౌకిక పాలన అందిస్తుండేవారు. ప్రారంభ దశ నుండే దాదీలందరితోనూ ప్రకాశమణి దాది గారికి అమితమైన ప్రేమానురాగాలు ఉండేవి. పరస్పరం ఈ దాదీలు కలుసుకునేటప్పుడు వారి నిర్మలమైన స్వచ్ఛమైన ప్రేమ, నిస్వార్థమైన ఈశ్వరీయ స్నేహం, ఒకరికొకరు గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకునే విధానం చూడముచ్చటగా ఉండేది. సర్వ దైవీ గుణాలు ఈ దాదీలలో స్పష్టంగా కనిపిస్తూ ఉండేవి. విశేషంగా మన్మోహిని దీదీ గారితో దాదీజీ చాలా సన్నిహితంగా ఉండేవారు. శరీరాలు వేరైనా ఆత్మ వీరిద్దరిది ఒకటే అని దాదీలు చెప్తూ ఉంటారు. అనగా ఒకరిపై ఒకరికి అంత నమ్మకం, గౌరవం ఉండేది. వీరిద్దరూ కలిసి ఈ యజ్ఞాన్ని చాలా కుశలతాపూర్వకంగా నిర్విఘ్నంగా ముందుకు నడిపించారు. అలాగే మోహిని దీదీ మరియు మున్ని దీదీలు కూడా సదా దాదీజీకి తోడుగా ఉంటూ సేవలో సహయోగిలుగా ఉండేవారు. యజ్ఞ సేవలో వీరు కూడా తమ యొక్క విశేష పాత్ర పోషించారు. 1972 నుండి ఎప్పుడైతే విదేశీ సేవ ప్రారంభమైందో ఈ సంస్థను విశ్వవ్యాప్తంగా విస్తరింపచేయటంలో జానకి దాది గారి పాత్ర కూడా చాలా విశేషంగా ఉంది. ప్రకాశమణి దాది గారిని ఒక ఆదర్శంగా తీసుకొని వారి కుశల నాయకత్వంలో జానకి దాదీజీ చేయి కలిపి ఈ సంస్థ యొక్క సేవల్ని ప్రపంచం నలుమూలలా వ్యాపింపచేయటంలో ప్రముఖమైన పాత్ర పోషించారు. లండన్లో ఉంటూ విదేశీ సేవా బాధ్యత అంతా జానకి దాది గారే చూసుకునేవారు. ప్రతి ఒక్కరికి ప్రకాశమణి దాదీజీ తమ స్వచ్ఛమైన ఆత్మిక ప్రేమను, స్నేహాన్ని పంచిపెడుతూ ఈశ్వరీయ పాలన అందించేవారు. విశ్వాత్మలందరినీ తమ పరివారంగా భావించటమే దాదీజీ యొక్క నిజ స్వభావం. దాదీజీ సంపర్కంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ, వారు చిన్నవారైనా సరే, పెద్దవారైనా సరే, ఏ ధర్మం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా సరే, నిజమైన తల్లి ప్రేమను, స్వచ్ఛమైన మాతృవాత్సల్యాన్ని అనుభవం చేసుకుంటూ ఉండేవారు. సాధారణమైన వ్యక్తులే కాదు, గొప్ప గొప్ప మహానాయకులు సైతం దాదీజీ వ్యక్తిత్వానికి, ఆ సరళ స్వభావానికి ప్రభావితమయ్యేవారు. దేశ విదేశాలలోని ఎంతోమంది ప్రముఖులను, దేశాధ్యక్షులను,
రాజకీయ నాయకులను, ధార్మిక వేత్తలను సైతం దాదీజీ కలిశారు. జ్ఞాని జైల్ సింగ్, రాజీవ్ గాంధీ, మిసెస్ సోనియా గాంధీ, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ, నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, ఇలా ప్రతి ఒక్కరిని కలిసి విశ్వమానవాళి శ్రేయస్సు కోసం, శ్రేష్ఠ సమాజ నిర్మాణం కోసం వారిని కూడా సహయోగిలుగా తయారు చేసి ఈ ఈశ్వరీయ సేవను అభివృద్ధి చేయటంలో ఎంతో కృషి చేశారు దాదీజీ. దేశంలోని గొప్ప గొప్ప మహామండలేశ్వరులు, స్వామీజీలను సైతం దాదీజీ ఆహ్వానించి, ఆదరించి, సత్కరించేవారు. ఎప్పుడైతే 1983లో ముఖ్యాలయమైన మౌంట్ ఆబూలో ఓం శాంతి భవనం నిర్మాణం జరిగిందో, నాటి నుండి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ నిర్వహిస్తూ ఈ సంస్థ విశ్వవ్యాప్తంగా వృద్ధి చెందటం జరిగింది. 1986వ సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి వారు ఇంటర్నేషనల్ పీస్ ఇయర్గా డిక్లేర్ చేయటం జరిగింది. అందుకోసం దాదీజీ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ద మిలియన్ మినిట్స్ ఆఫ్ పీస్ ఏపీఎల్ అనే అంతర్జాతీయ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. ఈ విశేష సేవకు గుర్తింపుగా 1986లో యునైటెడ్ నేషన్స్ ద్వారా దాదీజీకి పీస్ మెడల్ అందచేయటం జరిగింది. అలాగే 1987లో యునైటెడ్ నేషన్స్ జనరల్ సెక్రటరీ ద్వారా పీస్ మెసెంజర్ అవార్డు కూడా ఇచ్చారు. దానితో పాటు 5 జాతీయ శాంతి దూత పురస్కారాలు కూడా ఇవ్వటం జరిగింది. 1988లో గ్లోబల్ కోఆపరేషన్ ఫర్ ఏ బెటర్ వరల్డ్ అనే ఒక గొప్ప ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం 130 దేశాలలో పెద్ద సంచలనం సృష్టించింది. అంతర్రాష్ట్రీయ శాంతి సంవత్సరం సందర్భంగా యునెస్కో వారు దాదీజీకి పీస్ మేనిఫెస్టో 2000 అంతర్గతంగా భారతదేశంతో పాటు 120 దేశాల్లో 3.5 కోట్ల సంతకాలు సేకరించినందుకు విశేష అవార్డు అందచేయటం జరిగింది. ఈ విధంగా ఐక్యరాజ్య సమితి వారు చేపట్టిన ప్రతి కార్యక్రమానికి దాదీజీ తమ వంతు సహయోగ సహకారాలను అందిస్తూ ఉండేవారు. దాదీజీ ఎంత నిరాడంబరంగా ఉండేవారంటే చిన్న పిల్లలతో సైతం కలిసిపోయేవారు. ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ, ఎన్నో బరువు బాధ్యతలు ఉన్నప్పటికీ సదా తేలికగా ఉంటూ అందరితో కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ ఆనందించటం, ఇది దాదీజీలోని గొప్పతనం. దాదీజీ యొక్క దృష్టి అన్నింటికన్నా చాలా ప్రియమనిపించేది. ఏదో తెలియని ఒక వింత అనుభూతి, శక్తి, శాంతి అనుభవం అయ్యేది. దాదీజీని కలుసుకోగానే ఈ ప్రపంచంలోని అన్ని చింతల్ని, సమస్యల్ని మర్చిపోయేవారు. దాదీజీ ఏ సభలో ప్రవేశించినా కేవలం ప్రవేశం మాత్రం చేతనే ఆ చుట్టూ ఉన్న వాతావరణం, వాయుమండలం శక్తిశాలిగా మారిపోయేది. ప్రతి ఒక్కరిలో ఒక నూతన ఉత్సాహం, ఉల్లాసం ఏర్పడేది. ఒక్కసారి చెయ్యెత్తి కళ్ళతో ఆశీర్వదిస్తుంటే మన జన్మ ధన్యమైపోయినట్లు అనిపిస్తుండేది. ప్రేమకు, కరుణకు ప్రతిమూర్తి అయిన దాదీజీ కేవలం ఆధ్యాత్మికమనే కాకుండా సామాజిక సేవల్లో కూడా విశేష సహయోగం అందిస్తుండేవారు. చలికాలంలో వారికి కావలసిన రగ్గుల నుండి వేసవికాలంలో మంచినీళ్లు వరకు అన్నీ దాదీజీ సమకూర్చేవారు. దాదీజీ చేస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా 1992లో ఉదయపూర్లోని మోహన్ లాల్ సుఖాడియా విశ్వవిద్యాలయం వారు దాదీజీకి డాక్టరేట్ డిగ్రీ ఇచ్చి సత్కరించారు. అప్పటి రాజస్థాన్ గవర్నర్గా ఉన్న డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి చేతుల మీదుగా ఈ డాక్టరేట్ డిగ్రీ ఇవ్వటం జరిగింది. దాదీజీ సంకల్పంలో ఎంత శక్తి ఉండేదంటే చేసే ప్రతి సంకల్పం సాకారమయ్యేది. దాదీజీ ఆధ్వర్యంలో భారతదేశంలోని అన్ని ముఖ్య పట్టణాల్లో లక్షలాది మందితో కూడిన మెగా ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది. తద్వారా అనేక మందికి ఈశ్వరీయ సందేశం అందటమే కాకుండా చాలామంది వివిఐపీలు సంస్థ సంబంధ సంపర్కంలోకి వచ్చి సహయోగిలుగా మారారు. దాదీజీకి ఈ విశ్వం మొత్తాన్ని ఓ అనంతమైన వెలుగులోకి తీసుకువెళ్లాలనే మహోన్నత దృష్టికోణం ఉండేది. ఈ యజ్ఞ స్థాపన అనేది దీపావళి రోజున జరిగింది. దాదీజీ ఈ యజ్ఞంలో సమర్పణ అయిన రోజు కూడా దీపావళియే. అందువలన ఆ రోజును దాదీజీ జన్మదినంగా చాలా గ్రాండ్గా, ఎంతో ఆనందంగా, ఉత్సాహాలతో జరుపుకుంటూ ఉండేవారు. ఒక్క దీపావళియే కాదు, శివ జయంతి, రక్షాబంధన, శ్రీకృష్ణ జన్మాష్టమి, హోలీ, క్రిస్టమస్, ఇలా ప్రతి పండుగ చాలా విశేషంగా జరుపుకునేవారు.
స్వయం భగవంతుని హృదయములో విశేష స్థానం సంపాదించుకున్న అమూల్య రత్నం దాదీజీ. భగవంతుని మస్తకంలో విశేషంగా ప్రకాశించే మస్తకమణి దాదీ ప్రకాశమణి. లక్షలాది మంది ఈశ్వరీయ పరివారానికి ఆ పరమాత్మనితో మధుర మిలనం చేయించటానికి ఆధారమూర్తి దాదీజీ. ఇలా లక్షలాది కోట్లాను మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్న దాదీజీ తమ యొక్క సంపూర్ణ కర్మాతీత స్థితిని ప్రాప్తించుకొని 2007 ఆగస్టు 25వ తేదీ శనివారం రోజున ఈ భౌతిక దేహాన్ని వదిలి వ్యక్త ప్రపంచం నుండి అవ్యక్త వతనానికి దివ్య ఫరిస్తాగా ఎగిరిపోయారు. వారి జ్ఞాపకార్థంగా శాంతివనంలో ఎంతో ప్రేమతో నిర్మించినదే ఈ ప్రకాశ స్తంభం. చాలా సుందరంగా నిర్మించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ ప్రకాశ స్తంభం అనేక మంది ఆత్మలకు తపస్య నిలయంగా, తమ జీవితాన్ని ప్రకాశమయంగా తయారు చేసుకునేందుకు ఆధారంగా మారుతుందని ఆశిద్దాం. భలే, దాదీజీ స్థూల రూపంలో మన నుండి దూరమయ్యారు. కానీ వారిచ్చిన అమూల్య శిక్షణలు, వారి ద్వారా పొందిన ఆ అలౌకిక పాలన, ఆ మధుర స్మృతులు సదా మన మనస్సుల్లో, మన హృదయాల్లో చిరస్థాయిగా మిగిలే ఉంటాయి. వారిచ్చిన శిక్షణలు ఏవైతే ఉన్నాయో, నిమిత్త భావన, నిర్మాణ భావన, నిర్మల వాణి, వాటిని మన జీవితంలో కూడా ధారణ చేసుకొని వారు మిగిల్చి వెళ్ళిన ఈ ఈశ్వరీయ కర్తవ్యాన్ని సంపన్నం చేసి బాప్ సమాన సంపన్నంగా సంపూర్ణంగా మారటమే దాదీజీకి మనమిచ్చే నిజమైన నివాళి. అలాంటి విశేషమైన దాదీజీ గారికి మనందరి తరపున హృదయపూర్వకమైన కోటి కోటి నమస్సుమాంజలి మరియు స్నేహ పుష్పాంజలి అర్పిద్దాం. అచ్చా, ఓం శాంతి.